19 ఏళ్ల వయసులోనే బిలియన్ డాలర్ల స్టార్టప్. స్టాన్ఫోర్డ్ చదువును వదిలి జెప్టో నిర్మించిన అదిత్ పాళిచా. అసలేంటి అదిత్ పాళిచా స్టోరీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓ 10 ఏళ్ల క్రితము 10 నిమిషాల్లో ఇంటి కిరాణా సామాన్ తేవాలని అమ్మ ఆర్డర్ వేసింది. మనం ఏం చేసేవాళ్ళం? వెళ్ళడానికే ఆ సమయం సరిపోదని వితండవాదం చేసేవాళ్ళం. కానీ ఆ 10 నిమిషాల ఆలోచనే 50,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీకి ఊపిరిపోసింది. కరోనా వల్ల కాలేజీ చదువులను మధ్యలోనే వదిలేసి స్నేహితుడితో కలిసి జెప్టోని ప్రారంభించాడు 19 ఏళ్ల అదిత్ పాళిచా. ముంబైకి చెందిన అదిత్ పాళిచా ఓ యావరేజ్ టీనేజర్ చేసే పనులే చేసేవాడు. ఎప్పుడు కంప్యూటర్లో గేమ్స్, టూల్స్ అంటూ గడిపేసేవాడు. వాటిని తయారు చేసేందుకు ప్రయత్నించేవాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కరోనా ప్రపంచాన్ని కబళించింది. ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయి. స్వదేశానికి వచ్చేశాడు. ఇంటికి కూరగాయలు, పాలు, అవసరమైన వస్తువులు రావడానికి ఎక్కువ సమయం పడుతుండడంపై తనకు అసహనం కలిగింది. 10 నిమిషాల్లో ఇవన్నీ వస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఆ ఆలోచనను అక్కడే వదిలేలేదు అదిత్. ముంబై లాంటి నగరాల్లో తనలాంటి వాళ్లే వేలల్లో ఉంటారని గుర్తించాడు. వాళ్ళందరి అవసరాలు తీర్చి వినియోగదారులను చేసుకుందాం అనుకున్నాడు. కాలేజీ చదువును వదిలేసి స్నేహితుడు కైవల్య ఓహ్రాతో కలిసి కిరాణా కార్ట్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ద్వారా వేగవంతమైన గ్రాసరీ డెలివరీ ప్రారంభించాడు. ఇక అనుకున్నంత ఆదరణ రాలేదు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఈ అనుభవంతో మరిన్ని మార్పులు చేశాడు. జెప్టోని ప్రారంభించాడు. ఇప్పుడు అదే జెప్టో 10 నిమిషాల్లోనే కిరాణా సరుకులు ఇంటి వద్దకు తీసుకొచ్చే విప్లవాత్మక సంస్థగా మారింది. 2021లో మొదలైన జెప్టో ప్రయాణానికి అద్భుతమైన స్పందనే వచ్చింది. స్టార్టప్గా మారింది. వెంచర్ క్యాపిటలిస్టులు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 10 నిమిషాల డెలివరీ అనే సాహసోపేతమైన లక్ష్యాన్ని పకడ్బందీగా అమలు చేశాడు అదిత్ పాళిచా. డార్క్ స్టోర్స్, టెక్నాలజీ, ఫాస్ట్ డెలివరీ ఫ్లీట్ సహాయంతో వినూత్న కంపెనీగా తీర్చిదిద్దాడు. హైదరాబాద్ సహా 10 నగరాల్లో జెప్టో సర్వీస్ ఇప్పుడు లభిస్తోంది. మరో 6 నగరాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది దాదాపు $6 బిలియన్ కంపెనీగా గుర్తింపు సాధించింది. అంటే 50,000 కోట్ల కంపెనీగా జెప్టో అవతరించింది. ప్రస్తుత విలువ దాదాపు $7 బిలియన్ పైనే ఉంటుందని ఒక అంచనా. అయితే జెప్టో విజయానికి 5 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. అవి డార్క్ స్టోర్స్, ఏఐ టెక్నాలజీ, ఫాస్ట్ ఫ్లీట్, సింపుల్ యాప్, కస్టమర్ల సంతృప్తి. ఇక డార్క్ స్టోర్స్ అంటే జెప్టో అందించే వస్తువులతో గిడ్డంగులు ఏర్పాటు చేశారు. వాటికి అనుసంధానంగా వేర్ హౌస్లను నిర్మించుకుంటూ వెళ్లారు. అక్కడి నుంచి సరుకులను ఆర్డర్ వచ్చిన 10 నిమిషాల్లో చేరవేస్తున్నారు. అన్ని కంపెనీల మాదిరిగానే జెప్టో ఏఐ టెక్నాలజీని గరిష్టంగా వాడుకుంటోంది. స్థానిక పరిస్థితులు, వాతావరణం, సమయం, కస్టమర్ల డిమాండ్ తెలుసుకునేందుకు ఏఐని, డేటాని వినియోగిస్తుంది. సరుకులను వేగవంతంగా చేరవేసేందుకు బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. ఇందుకు తగ్గట్లు అవసరమైన యువతను భారీ స్థాయిలో రిక్రూట్ చేసుకుంటోంది. జెప్టో యాప్ని వినియోగించడం చాలా సులభం. అందరూ సులువుగా ఉపయోగించేలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ని తయారు చేశారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రకటనలే. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యాడ్లతో నిండిపోయాయి. కానీ జెప్టో ఈ తరహా ఫ్యాన్సీ ప్రకటనలకు చాలా దూరం. ఆ ఖర్చును సరైన సేవలు అందించేందుకు వినియోగిస్తోంది. కస్టమర్ల మనసు దోచుకుంటోంది. జెప్టో అంచనాలకు అందకుండా ఎదిగింది. బహుశా ఈ విజయాలు అదిత్ పాళిచా కూడా ఊహించుండడు. 2021లో ప్రారంభమైన జెప్టో ఏడాదిలోనే యూనికార్న్ కంపెనీగా $1 బిలియన్ విలువను సాధించింది. 2024 నాటికి జెప్టో విలువ $5 బిలియన్ దాటింది. దేశవ్యాప్తంగా 250కి పైగా డార్క్ స్టోర్స్ను ఏర్పాటు చేసి మిలియన్ల మంది కస్టమర్ల విశ్వాసం గెలుచుకుంది. సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. జెప్టోకి అన్ని విజయాలేనా అంటే సవాళ్లు లేకపోలేదు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, డున్జో వంటి బలమైన పోటీదారులు ఉన్నారు. అయినా జెప్టో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. సరఫరా వ్యవస్థను సజావుగా నడపడం, సమయానికి సరుకులు అందించడం వంటి సవాళ్లను టెక్నాలజీ సహాయంతో అధిగమించింది. జెప్టో సరుకు డెలివరీకే పరిమితం కావడం లేదు. కంపెనీ విస్తరణలో భాగంగా జెప్టో కెఫేలను ప్రారంభించింది. రైతుల కోసం బ్లూమ్ పేరుతో సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. టైర్ 2 సిటీలకు ఎంటర్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక అదిత్ పాళిచా కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. వయసు కాదు, ఆలోచన, ఆత్మవిశ్వాసమే విజయానికి దారి చూపుతాయి. చదువును వదిలి తన కలను నెరవేర్చిన అదిత్ స్టార్టప్ కలలు కనే సగటు యువతకు ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్. వేగం, టెక్నాలజీ, దృఢ నమ్మకం ఉంటే ఏ కలైనా నిజం కావచ్చని నిరూపించాడు అదిత్ పాళిచా. థ్యాంక్ యూ.